తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సో సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా ఎస్పెషల్లీ సన్ సైన్స్ ప్రకారంగా గనక చూసుకుంటే వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఓవరాల్ గా? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం ఇవాళ. మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశ, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుంది అంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని టారస్ అంటారు, దీన్ని వృషభ రాశి. ఈ సన్ సైన్స్ ప్రకారం ఏంటంటే ఇది మనకి ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్య పుట్టిన వాళ్ళు దీంట్లోకి వస్తారు. అంటే ఆ తారీఖుల మధ్య పుట్టిన వాళ్ళకి ఇది మనం వృషభ రాశి. టారస్ సన్ సైన్స్ ప్రకారం కూడా చూసుకుంటాం. సన్ సైన్స్ ప్రకారం వీళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాన్ని ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి 3 భాగాలుగా చేసుకుంటే సంవత్సరం ప్రారంభం నుంచి ఒక స్పాన్ అంటే ఇంచుమించు మే, మళ్ళీ మే నుంచి అక్టోబర్, మళ్ళీ అక్టోబర్ నుంచి డిసెంబర్, ఈ 3 స్పాన్స్లో కూడా ముఖ్యంగా వీళ్ళకి స్టార్టింగ్లో అంటే ఈ ఫస్ట్ స్పాన్లో వీళ్ళు చేసే ఆలోచనలు కొన్నిసార్లు వీళ్ళకే వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ ఆలోచనలతో వీళ్ళకే కొంచెం థింకింగ్ లెవెల్స్లో తేడాలు వస్తాయి. రెండోది దాంతోపాటుగా ఏంటంటే ఇతరులకి కొన్నిసార్లు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మేము అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేదే, అలా అనవసరంగా అలా ఆలోచించామే అనుకునే భావనలు కూడా వీళ్ళకే ఏర్పడడం. తర్వాత సాంఘిక సంబంధాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే వీళ్ళకి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలను కేవలం వీళ్ళ కొరకు కాకుండా ఫ్యూచర్లో అంటే మిగతా స్నేహితుల కొరకు కానీ స్నేహాలని అభివృద్ధి చేసుకునే విధానానికి కానీ ఉపయోగించుకున్నట్లయితే తప్పనిసరిగా అవి లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్స్గా ఉంటాయి. అంటే కొన్నిసార్లు మనకి స్నేహాలు అయినా కూడా మన వరకే మనం వాటిని యూజ్ చేసుకుందాం అనుకుంటే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్వార్థరహితంగా మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగకరంగా దాన్ని కనుక ప్లాన్ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ స్నేహాలు ముందు ముందు అన్ని విధాలుగా కూడా ఉపయుక్తంగా ఉంటాయని మనం ఒకటి గమనించుకోవాలి. తర్వాత దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ దాంట్లో తండ్రి యొక్క హెల్త్ విషయం కానీ లేకపోతే పెద్దలకి సంబంధించిన హెల్త్ విషయాల్లో కానీ అవసరమైతే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వెనకాడకుండా వాళ్ళ ఆరోగ్య విషయం మీద కొంచెం శ్రద్ధ వహించాలి. స్వార్థానికి లోనే పెట్టకపోతే తర్వాత కొంత
మానసికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత మిడిల్ టైంలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్పాన్ ఇది అయిపోయింది. సెకండ్ స్పాన్లో అంటే అప్ టు అక్టోబర్ దాకా ఉండే టైంలో మీకు మాటల వల్ల వీళ్ళకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాటల వల్ల సమయస్ఫూర్తిగా మాట్లాడమని వీళ్ళు అనుకున్నా, చమత్కారంగా మాట్లాడడం అనుకున్నా కూడా అది ఇతరులకి కొంచెం ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల అపార్థాలకి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏం మాట్లాడితే అపార్థాలు వస్తాయని జాగ్రత్త పడడం ఒకటి. అలాగే దాంతోపాటుగా రుణాలు ఏదైనా మనం లోన్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటి రిలేటెడ్గా ఏమైనా ఉంటే అవి తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఒకటి. అలాగే రోగ నిరోధక శక్తి హెల్త్ కాన్షియస్ అనేది దానికి సంబంధించి ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో ప్రీ ప్లాన్డ్గా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. అదొకటి తీసుకోవాలి. ఇంకొకటి తర్వాత ఆకస్మికమైన విమర్శలకి, ఆరోగ్యమైన విషయాలకి, అనవసరమైన ఖర్చులకి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించవచ్చు. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా అంటే ప్రొఫెషనల్గా కష్టం ఎక్కువ ఉంటుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, కానీ రావాల్సిన స్థాయిలో వాళ్ళకి అంత లేకపోవడం వల్ల గౌరవం రావడం వేరు, ఇన్కమ్ రావడం వేరు. గౌరవం అనేది చాలా చక్కగా వీళ్ళు గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే మ్యామ్. సో మరి ఇందులో ఎస్పెషల్లీ రాశి పరంగా చూసుకుంటే సో ఉద్యోగం చేసే వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, అండ్ పొలిటికల్గా చూసుకుంటే పొలిటీషియన్స్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు మ్యామ్? మనం తీసుకుంటే చేసే వాళ్ళకి, వ్యవసాయదారులు అంటారు కదా, వాళ్ళకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఓకే, ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కళాకారులైనా, స్త్రీలైనా, విద్యార్థులైనా, తర్వాత ఉద్యోగస్తులైనా, వీళ్ళందరూ వ్యాపారులు, వీళ్ళందరికీ మనం తీసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంటే 2 భాగాలుగా తీసుకున్నప్పుడు అప్ టు జూన్ ఆఫ్టర్ గా తీసుకున్నప్పుడు 2వ భాగంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం అప్ టు అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా పెడుతున్న టైంలో వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మంచి సహకారం అనేది ఏర్పడుతుంది. వ్యక్తులు మంచి వాళ్ళు కనబడతారు. వాళ్ళ సహకారంతో వీళ్ళు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది. అన్నీ బాగున్నా కూడా మంచి ఎవరికైనా వివాహానికి సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా బాగుంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మంచి మిత్రత్వాలు, అప్పటిదాకా ఏమైనా అపార్థాలు ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కానీ, జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవి సమసిపోయే అవకాశాలు లాంటివి ఉంటాయి. అయితే దాంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ స్పాన్లో కూడా వాళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి స్వార్థానికి లోన్ కాకుండా ఆలోచనలన్నీ కూడా కరెక్ట్గా ప్రణాళికాపరంగా తీసుకొని ముందుకు పెడుతున్నట్లయితే సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకే మ్యామ్. అంటే మరి ఈ రాశి వాళ్ళందరికీ అంటే మిశ్రమ ఫలితాలు అంటున్నారు కాబట్టి సో మరింత వాళ్ళ సమస్యల నుంచి బయటపడడానికి ఎలాంటి ఆరాధన చేసుకుంటే దేవతారాధన అంటే వీళ్ళు ఏం చేయాలంటే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని గనక మార్నింగ్ 5 to 6 సాయంత్రం 6 to 7 మధ్య చక్కగా సిన్సియర్గా చేసుకున్నట్లయితే దానివల్ల ఈ రకమైన ఈ ప్లానటరీ జూపిటర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి బృహస్పతి వల్ల ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని అధిగమించే విధంగా కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకి ఇంకా దీంతో పాటు ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే అప్ టు మార్చి దాకా మళ్ళీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు, కెరీర్కి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ స్థాయిలో కష్టపడడం, దాంట్లో కూడా ఆశించిన స్థాయిలో గ్రోత్ అనే విషయంలో కొంత తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చులు, అది ఇతరులు మనని మోసం చేసే విధంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఏదన్నా ప్రాపర్టీస్ కొనేటప్పుడు స్థిరాస్తుల విషయంలో కానీ వాటన్నిటి విషయంలో కూడా వీలైనంత వరకు ఆత్మీయులను సంప్రదించి ముందుకెళ్ళినట్లయితే తొందరపాటు నిర్ణయాలు లేకుండా అదొకటి అనుకూలంగా ఉంటుంది. వాహనాలు నడిపే వాళ్ళు ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు ఒకటి, అలాగే సోషల్ రిలేషన్స్లో కొంత సోషల్ మీడియాలో రకరకాల స్నేహాలు, వీటన్నిటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పెడితే అప్ టు మే దాకా, ఏప్రిల్ దాకా సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే దాంతో పాటుగా నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మే నుంచి ఇంక ఇంచుమించు ఏప్రిల్ నుంచి దాదాపుగా ఈ ఎండింగ్ దాకా కూడా నడిచే టైం అంతా కూడా ఆ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే రావాల్సిన లాభాలు అనేవి వస్తాయి. కష్టం మీద లాభాలని ఆలస్యమైన మొత్తాన్ని పొందుతారు. ఆ వచ్చిన లాభాలతో పాటుగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం బద్ధకం పెరుగుతుంది. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే మనకి బద్ధకం పెరిగితేదో నేను లగ్జరీస్గా ఉన్నాను, నేను పర్వాలేదులే, కానీ అది కాదు, దాన్ని అధిగమించాలి. ప్రాణాయామం, వ్యాయామాల ద్వారా వాటిని అధిగమించాలి ఖచ్చితంగా. అలాగే ఆలోచనలు కూడా వెంటనే సంతానపరమైన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కానీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నా కూడా
తొందరపాటు నిర్ణయాలు అయితే పనికిరావు వీళ్ళకి. ఇంకొకటి తర్వాత ఆకస్మికమైన ఖర్చుల విషయంలో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, విమర్శల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం బాగుంటుంది. విదేశాల్లో ఉండే మిత్రులు ఉంటారు కొంతమందికి, వారి విదేశీ ప్రదేశాల నుంచి కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆహ్వానాలు అందుకునే విధంగా వీళ్ళకి అవకాశం ఉంటుంది అప్ టు ఫస్ట్ హాఫ్ లో. ఉన్నాక ఇంకోటి ఏంటంటే దేని మీద పెద్ద జాస లేకుండా మానసిక అనారోగ్యాల విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ముఖ్యంగా జాగ్రత్త పడాల్సిన విషయం అంటే ఫస్ట్ హాఫ్ లో ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా విద్యాపరమైన విషయాలు మాత్రం విద్యార్థులు కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే గృహంలో అశాంతి లాంటి విషయాలు కానీ, తల్లి ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో కూడా వీలైనంత శ్రద్ధ చూపించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా వీళ్ళకి అనుకూలతను చూపిస్తుంది. ఓకే మ్యామ్. సో ఓవరాల్గా సన్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే ఎంత డిఫరెన్స్ ఉందంటే మేషంకి వృషభంకి అక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ త్రూనే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, ఇక్కడ మాత్రం గుడ్ ఫ్రెండ్స్ వీళ్ళ లైఫ్లో యాడ్ అవుతారు. సో చాలా చక్కటి విశ్లేషణ అందించారు మ్యామ్. సో వృషభ రాశి వారికి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం.